హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి అరటికాయ కొబ్బరి ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రసంతో కానీ సాంబార్తో కానీ తీసుకుంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను దీనికోసం 2 మీడియం సైజ్ అరటికాయలు తీసుకున్నానండి. వీటిని కట్ చేసుకోవాలి. ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా పొట్టు తీసేసుకొని వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం ఆలూ ఫ్రైకి ఎలా అయితే ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలా వీటిని పొడుగ్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలండి. తాలింపు అనేది దూరగా వేగుతున్నప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. మనం తాలింపునంతా కూడా దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తాలింపులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకొని బాగా కలుపుతూ ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రైకి అనేది మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, మనకి ఉల్లిపాయ అనేది ఈ విధంగా మనకు లైట్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ అనేది బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కడ కూడా కారం అనేది యాడ్ చేయము కాబట్టి పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే మనకు సరిపోతుంది. కాబట్టి మనము ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అనేది చక్కగా పట్టేలా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి. 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి అరటికాయ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇది నేను ఒకసారి లైట్గా మ్యాష్ చేస్తున్నాను స్పూన్తో. మీకు నచ్చితే మ్యాష్ చేసుకోండి, లేకపోతే మీరు అలాగే ముక్కలుగా అయినా తినొచ్చు. నేను ఇలా మ్యాష్ చేస్తే బాగుంటుందని మ్యాష్ చేశాను. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని గరం మసాలా, ధనియాల పొడి అంతా కూడా అరటికాయకి పట్టేలా బాగా కలుపుతూ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న అరటికాయ ఫ్రైలో అండి నేను ఇక్కడ అరచిప్ప కొబ్బరి తురుము రెడీ చేసి పక్కన ఉంచుకున్నానండి. ఆ కొబ్బరి తురుము అనేది ఇందులో వేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి తురుము. మీకు నచ్చితే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ ఫ్రెష్ కోకోనట్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుతూ 2 నుండి 3 నిమిషాల పాటు కొబ్బరి అనేది ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకు కొబ్బరి అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన అరటికాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎంతో టేస్టీ అయిన అరటికాయ కొబ్బరి ఫ్రై రెడీ అండి. వేడివేడిగా సాంబార్తో కానీ రసంతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.